మనందరం ఒకటే కులం, నట్ట కులం. నాకు జీవితం ఇచ్చింది కమ్మవాడు, నాకు కాపు కాసింది రెడ్డి, నాకు సెకండ్ లింక్స్ ఇచ్చింది ఇంకో కాపు, నా కోవిడ్లో ఆదుకుంది ఒక ముస్లిం. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు కమ్యూనిటీలు ఇక్కడ? మా బాస్ చిరంజీవి గారు చెప్పారు, మంచి మైకులో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలని. మేమంతా రివర్స్ ఇప్పుడు ఇక్కడ. మంచి చెవులో చెప్తాం, చెడు మైకులో చెప్తాం. నేను నా ప్యానల్ చాలా క్లియర్గా కట్టుబడి ఉన్నాం. మేము పర్సనల్ మాట్లాడవా, నాకు పర్సనల్ వద్దు. మీరెందుకండి పర్సనల్ అవుతున్నారు? ఇది కళాకారుల ఎలక్షన్స్ కదండి, దీంట్లో మీతో ఎందుకు వస్తున్నారు? ఆర్టిస్ట్ అట్లు అనుకుంటాం, ఆర్టిస్ట్ 30 సాయంత్రం మళ్ళీ కలిసి అది మేడం. దానికి ఎందుకు ఇంత నాకు అర్థం కాదు. అంటే చిన్న, అంటే ఒక 900 మంది కలిసి ఉన్న ఒక చిన్న కుటుంబాన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారని మీరేం చేస్తున్నారు? పబ్లిక్ సంబంధం ఏంటండి? ఏటితో పబ్లిక్ సంబంధం ఏంటండి? నేను గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి పబ్లిక్కి? ఇది మన కుటుంబం కదా, మన కుటుంబంలో గొడవ కదా, దీన్ని ఎందుకని మనం బయటేసుకోవాలి? ఈరోజు నేను ఒకటే నమ్ముతానండి, కళాకారుడు బాగుండాలి. కళాకారుడు బాగుంటేనే నిర్మాత బాగుంటాడు, ఛానల్స్ బాగుంటాయి. ఇక నా వేరే భాషలో చెప్పండి, నేను తెలుగులో చెప్పాలి అంతే. నా కన్నడ అర్థమవుతుందని మాట్లాడాను, దీన్ని మళ్ళీ ఇంకోలా మాట్లాడతారు. ఏంటి అసలు సంబంధం లేకుండా నేను అన్ని మాటలు అనేసానని. పాలసీ చెప్పండి సార్, మీ పాలసీ చెప్పండి. నచ్చితే మీకు కొట్టేస్తారు, నచ్చకపోతే నాకు కొట్టేస్తారు. ఏముంది దాంట్లో?